ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి తగిన మూల్యాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సింది ప్రభుత్వం. అనేక గాడులు చేసి ప్రజల్ని మోసం చేసి సింగపూర్ అంటే సింగపూర్ వెళ్ళారు, వచ్చారు, అద్దంకి సింగడి వెళ్ళి అద్దంకి వెళ్ళి వచ్చినట్టుగా సింగడి వెళ్ళారు. ఒక విహారయాత్రలాగా సింగపూరు మొత్తాన్ని చూసి వచ్చిన సంగతి మనం అందరం చూస్తున్నాం. పత్రికల్లో ఏం చూసి వచ్చారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ పత్రికల్లో వారి ఫోటోలు వారి వ్యవహారాలు మనం చూస్తున్నాం. కాబట్టి సింగపూర్ని ఏదో ఒక విధంగా సింగపూర్ కలర్ పూసి తన పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఏర్పడతా ఉంది. వైద్యం లేక, బళ్ళు లేక, ఆరోగ్యం లేక సతమతమవుతున్నటువంటి ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా ఏదేదో కార్యక్రమాలు, పిచ్చి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ డప్పు కొట్టుకునే కార్యక్రమం. మీరు కలెక్టర్ సమావేశం పెడితే ఆర్భాటం, ప్రచారం తప్ప అసలు పనికొచ్చే పని ఒకటి కూడా లేనటువంటి కార్యక్రమం. సింగపూర్ వెళ్ళినా కూడా అంతే ఆర్భాటం. వారికి ఉన్నాయి పత్రికలు, 5-6 పత్రికలు, 2-3 పత్రికలు, రోజు ఫ్రంట్ పేజీలో సింగపూర్ పర్యటన గురించో, కలెక్టర్ సమావేశం గురించో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించో రాసుకుని సంతోషపడటం తప్ప ప్రజానీకానికి కనీసం పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఒక్కటంటే ఒక్క సంస్కరణ కూడా పరిపాలనలో తీసుకురానటువంటి చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పరిపాలన చాలా లోపభూయిష్టంగా ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏది పూర్తి చేశారు చూద్దాం. ఇప్పుడు పోలవరం కూడా పుష్కరాల లోపల పూర్తి చేస్తామన్నారు. మొన్న పోలవరం మీద చాలా కామెంట్స్ వచ్చినాయి, మీరు చూసారు లేదు, ఆలపత్రికలు కూడా వచ్చినాయి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. ఇవన్నీ ఎప్పుడు వినియోగించుకుంటారో, మళ్ళీ ఎప్పుడు మేము డబ్బులు రిలీజ్ చేయాలని అడిగారు ఇరిగేషన్ సెక్రటరీ. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ అడిగాడు, ఎప్పుడు పూర్తి చేసుకుంటారు మీరు డబ్బులు, ఎప్పుడు ఇచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదని. సాగటంలా ఈ వర్షాకాలంలోనే, ఈ ఎండాకాలంలోనే పని జరిగేది, మళ్ళీ వర్షాకాలం వస్తే పని మెత్తపడతా ఉంటుంది. అన్ని ప్రాజెక్టులు కూడా వాటి మీద చిత్తశుద్ధి లేనే లేదు. అదేమంటే ఇరిగేషన్ ప్రాజెక్టు, ముఖ్యంగా మన అందరికీ అట్రాక్ట్ అయ్యే ప్రాజెక్టు, అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుని పుష్కరాల లోపే పూర్తి చేసి నీళ్లు ఇస్తా ఉన్నారు. చూద్దాం దాని గురించి ఎంతవరకు ఇస్తారో ఏంటో. నాకైతే నమ్మకం కలగటం లేదు. నేను చూశాను, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు 10,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. అది కూడా ఎవరు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లులు మేము ఇచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వటం కాదు, 10,000 కోట్ల రూపాయలు మీరు అడ్వాన్స్గా ఇవ్వండి, అవి ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ మేము తీసుకుంటామని ఒక ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడితే కింద పడి మీద పడి దాన్ని ఓకే చేశారు. అది అదృష్టవశాత్తు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చింది. వాళ్ళ 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. దానిలో 10,000 కోట్ల రూపాయలు సక్రమంగా ఖర్చు పెట్టలేక ఇంకా మిగిలిపోయింది. మిగతా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది నత్తనడక నడుస్తుందనేటువంటి భావన నేనైతే చూడలేదు. కానీ పేపర్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం నత్తనడక నడుస్తుంది. చివరికి ఇరిగేషన్ సెక్రటరీ కూడా మీరు ఎందుకు డబ్బులు ఇంత తొందరగా ఖర్చు పెట్టలేదని అడిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి ఏ విధంగా జరుగుతుందో మీరు గమనిస్తూ ఉంటారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంతే, అన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము పూర్తి చేస్తూ ఉంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసి పారేశారు. రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్తో రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చినటువంటి సందర్భం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? రాయలసీమ ప్రజల్ని పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన కూడా రాయలసీమకు చెందినవాడే. దురదృష్టవశాత్తు ఆయన రేవంత్ రెడ్డి గారు చెబితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేశారు. దాని మీద ఉద్యమం కూడా జరుగుతూ ఉంది రాయలసీమ ప్రాంతం నుంచి. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కొనసాగించడం కోసం కొనసాగిస్తున్నాడు తప్ప ఆయనకి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం మీద చిత్తశుద్ధి అంతకంటే లేదు. వ్యవసాయం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏమండి, మద్దతు ధర కోసం అన్నీ కొనాలి అవసరం లేదండి. నాకు అర్థం కాలేదు. మద్దతు ధర ఇచ్చిన తర్వాత, ఎంఎస్పి ఇచ్చిన తర్వాత మొక్కజొన్న కానీ, మరి ప్యాడీ కానీ, పసుపు కానీ, పొగాకు కానీ,
మిర్చి కానీ ఏది కూడా మద్దతు ధర లేనటువంటి ఒక విషమ పరిస్థితి రైతుకి ఏర్పడితే, రైతు బజార్ని పడిపోతే, అప్పుల పాలైపోతే నువ్వు దాన్ని పట్టించుకోవు, ఇంటర్వెన్షన్ కావు. ఈ విధంగా వ్యవసాయం మీద, ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రాజెక్టులు డబ్బుగా చేద్దాం లేదా అమరావతిలో డబ్బుగా చేద్దాం అనే పద్ధతే తప్ప రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించాలనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా విస్మరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పదలుచుకున్నాను. ఏంటిది అంటే కేసులు పెట్టలేదేమో, క్రైమ్ రేట్ తగ్గట్టు ఏంటండి? ఎంత దౌర్భాగ్యం అండి, క్రైమ్ రేట్ గురించి మాట్లాడతారు. క్రైమ్స్ అన్నీ వదిలేశారు. మీరు చూశారు కదా, మొన్న ఒక విలేకరిని నడి రోడ్డు మీద చంపేశారు. సరే, ఏ విలేకరన్నా కానీ విలేకరే కదా, ఒక విలేకరిని కొట్టారు. సోషల్ మీడియాలో ఏదో చేస్తున్నారని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎంత దౌర్భాగ్యం అండి. మొన్న తీసుకెళ్తే ఆ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ కోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు, కొత్తపేట, అక్కడ బెయిల్ ఇచ్చారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్ హెరాస్మెంట్? ఆఫ్టర్ ఆల్ ఒక సోషల్ మీడియా కేసు, ఏదో రాంగ్ పోస్ట్ పెట్టారనే ఉద్దేశం వాళ్ళది, అలా అభియోగం. దానికి ఏంటండి జైల్లో పెడతారా? 2 సార్లు తీసుకెళ్లారు కుప్పం కోర్టుకి, 2 సార్లు బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ అక్కడ రాదని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ బెయిల్ ఇచ్చారు. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చారు. ఏంటిది హెరాస్మెంట్? ఏం క్రైమ్ చేశారు అది సోషల్ మీడియాలో? సో పోలీస్ యంత్రాంగాన్నంతా కూడా రాజకీయ కక్షల కోసం ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది దుష్ట సాంప్రదాయం, ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ప్రత్యర్థి రాజకీయ పార్టీలని లాఠీలతోనూ, తూటాలతోనూ, కేసులతోనూ అణచాలని అనుకోవడం అనేది పిచ్చి పని. అణచలేరు సరిగదా, మరింతగా ఉధృతంగా మేము పోరాటాలు చేస్తామనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎవరండి మీరు అరెస్ట్ చేసిన? ఎవరు భయపడ్డాడు చెప్పండి, నాకు అర్థం కాల. ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంతమంది పోలీస్ స్టేషన్లో పెట్టారు, బెయిల్లు వచ్చినాయి. ఏం చేయగలిగారు అంటున్నా మీరు? మాకు ఒక సుశిక్షితులైనటువంటి సైనికులుగా ఒక్కొక్కడు తయారవుతున్నాడు తప్ప దేనికి భయపడటానికి సిద్ధం లేదు. చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్స్ను కంట్రోల్ చేయవలసినటువంటి పోలీస్ శాఖని రాజకీయాలు కంట్రోల్ చేయడానికి ఉపయోగించడం అనేది చాలా దుష్ట సాంప్రదాయం. ఇది సమాజానికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మరి ఇప్పుడు చేయమనండి. పాపం రామానాయుడు గారు మంచి మంచి ఫోటోలు పెట్టుకుంటున్నాడు, అక్కడక్కడ దిగినట్టుగా. ఓకే, సరే, శభాష్, బాగానే ఉంది. ఏది వెలుగొండ ప్రాజెక్ట్ చేయమనండి, పోలవరం చేయమనండి, పూర్తి చేసిన రోజున మాట్లాడమనండి. పూర్తి చేయొద్దని కదా నేనేది, చెయ్యాలి. అవి ఒక దశ దాటి వచ్చినాయి. వెలుగొండ కానీ, పోలవరం కానీ మేము చాలా కార్యక్రమాలు చేశాం. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. వీటికేమో వాళ్ళే నచ్చరి చేశామని చెప్పుకుంటున్నారు. ఒక్కటి ఇక్కడ గమనించాల్సిందంటే, వాళ్ళకి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా TV5 ఇంకోటి ఉండటం వల్ల అద్భుతంగా జరుగుతుందని వాళ్ళు ఫోకస్ చేస్తారు తప్ప అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఫోకస్ చేసి అవి చదువుతున్నాం, మనం చదివి నిజమేనని భ్రమిస్తూ ఉంటారు. 4 రోజులు పోతే అర్థమైంది అంత ఫాల్స్ అని. రామానాయుడు గారు బాగానే డ్రామాలు చేస్తున్నాడు, మంచి మంచి ఫోటోలు పెడుతున్నాడు. ఆయనే మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయనే కూలీగా పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నాడు. బాగానే ఉంది, అది ఒక డ్రామా, ప్రజలు నమ్ముతారు. ఇలాంటి డ్రామాలు కొంతకాలం ప్రజలు నమ్ముతారు. ఆయనే పళ్ళకి ఏది మట్టి ఎత్తుకున్నట్టు బాగుంటుంది డ్రామా, నేను కూడా చేయగలను. కానీ అది ఓవర్ యాక్షన్. అలాంటి ఓవర్ యాక్షన్ చేయకూడదు నా ఉద్దేశం. మంత్రులు లాంటి ఓవర్ యాక్షన్ చేయకూడదని నా అభిప్రాయం. ఆయన ఓవర్ యాక్షన్ చేయటం వల్ల బాగా ప్రచారం జరుగుతుంది. పచ్చ చొక్కా వేసుకుని, తట్ట నెత్తిని పెట్టుకుని, లేదా ఆ సొరంగంలోకి వెళ్తున్నట్టు, ఇవన్నీ బాగానే ఉంటాయి మన డ్రామాలు చూసేవాళ్ళకి. ఈ డ్రామాలు చేయటం వల్ల ప్రాజెక్టులు పూర్తి అవ్వవు. ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే చిత్తశుద్ధిగా పనిచేయాలి. పోలవరానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పుడు జరుగుద్ది. అంతేగాని డ్రామాలు చేస్తే లాభం? రామానాయుడు గారి లాగా మంచిదే, రామానాయుడు గారు బాగానే డ్రామాలు చేస్తున్నాడు, శభాష్, ఇంకా డ్రామాలు చేయండి. కానీ ముందు నాయన కాస్త ఆ ప్రాజెక్టులు ఓపెన్ చేసి ప్రజలకు ఇక్కడ నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే అప్పుడు సంతోషపడవచ్చు. అప్పుడు మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పొచ్చు. కానీ ఈ డ్రామాలు కొద్దిగా ఆపమని నేను కోరుకుంటున్నా. లేదు మా ఇష్టం అండి, మా ఈనాడు ఉంది, మా ఆంధ్రజ్యోతి ఉంది, మా TV5 ఉంది, మా ABN ఉంది, మా ఈటీవీ ఉంది, అన్నింటిలోనూ మా డ్రామాలన్నీ కూడా రోజు చక్కగా స్టోరీలు వేసుకుంటారంటే వేసుకోండి, మాకేం అభ్యంతరం. సోషల్ మీడియా కూడా ఉంది, వేసుకోండి మీ డ్రామాలన్నీ.